అందరికీ నమస్కారం. నా పేరు సుభాష్ నాయక్. సాపంచెరు తాండా, మద్దూరు మండల్, కొడంగల్ నియోజకవర్గం. నేను ఈ తాండాకి కావాల్సినోడిని. నా సొంత ఊరు, నా సొంత తాండా ఇది. ఈరోజు ప్రతి ఒక్కరికి ఆదివాసీ గిరిజన ప్రపంచ దినోత్సవం, ట్రైబల్స్ వరల్డ్ డే ఈరోజు. ఈ కార్యక్రమానికి మా చీఫ్ గెస్ట్గా మేడంని, శ్వేత మేడంని, గ్యానకాలజిస్ట్ని ఇక్కడ పిలవడం జరిగింది ఈ ప్రోగ్రాంలో. దీంతో పాటు హెల్త్ క్యాంప్ గురించి అవగాహన సదస్సు పెట్టి మా లియోనైన్ ఫౌండేషన్ తరఫు నుంచి మేడం గారు చక్కగా మంచిగా అందరికీ అర్థమయ్యేటట్టు, మా వాళ్ళకి అందరికీ, మహిళలకు అందరికీ అర్థమయ్యేటట్టు చాలా చక్కగా మేడం చెప్పడం జరిగింది ఇక్కడ. ఈ కార్యక్రమంని ఈరోజే నేను ఎందుకు తీసుకున్నానంటే, ఈ ట్రైబల్స్ వరల్డ్ డే నాడు, ఈ గిరిజన దినోత్సవం నాడు మహిళలకు నేను ఎక్కడెక్కడ వెళ్తానో చాలా జాగాల్లో ఈ ప్రాబ్లం, లేడీస్లో వచ్చే కామన్ ప్రాబ్లం లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడి మన మండల్ హెడ్ క్వార్టర్ నుంచి, మండల్ లెవెల్ నుంచి జిల్లా హాస్పిటల్ వెళ్ళి, జిల్లా హాస్పిటల్ నుంచి జిల్లా హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ కాకపోతే లాస్ట్లో డాక్టర్లు ఏం చేస్తున్నారు, సిటీకి వెళ్ళి పెద్ద హాస్పిటల్లో పోయి చెకప్ చేయించమని అని అంటున్నారు. ఆ టైంకి ఆ మేడం చెప్పే, ఆ సార్ చెప్పే టైం హైదరాబాద్ వెళ్ళమంటే ప్రతి ఒక్కరికి ఫైనాన్స్ ఇష్యూ వస్తుంది. ఇక్కడ హైదరాబాద్ అంటేనే ఒక భయం. నా తాండవాసులనే కాదు, ఈరోజు ఈ ఒక ప్రోగ్రామ్ నేను ఈ తాండలో చేశాను. నేను 2013 నుంచి లియోనైన్ ఫౌండేషన్ ఎన్నో కార్యక్రమాలు చేసింది. యూత్లకు ఎన్నో స్పోర్ట్స్ యాక్టివిటీ, మెయిన్లీ నా మేజర్ ఎక్కువ స్పోర్ట్స్ యాక్టివిటీస్. ఎంతో మందికి ఎవరెవరో నేషనల్ లెవెల్కి, స్టేట్ లెవెల్కి, డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళడానికి కనీసం ఒక స్పోర్ట్స్ ప్లేయర్స్కి కావాల్సిందండి బేసిక్ ఒక షూ కావాలి. కనీసం ఒక షూ కూడా లేని పరిస్థితిలో మా గిరిజన పిల్లలు కానీ ఇంకా వేరే పిల్లలు, నేను మహిళా పిల్లలకు కూడా ఎంతో మందికి నేను షూ ఇవ్వడము. వాళ్ళకు బాక్సింగ్కి వెళ్తే ఈ తాండలో ఒక నేషనల్ లెవెల్ వరకు వెళ్ళిన బాక్సింగ్, ఈరోజు మా అబ్బాయి, మా తాండా అబ్బాయి ఈరోజు ఎన్నో కాంపిటీషన్, స్పోర్ట్స్ కాంపిటీషన్ లో బాక్సింగ్ లో వెళ్ళి ఈరోజు మా డిఫెన్స్, నేషనల్ డిఫెన్స్ మొత్తం ఆర్మీ నుంచి, మా ఇండియన్ నేవీ ఆర్మీలో మా ఒక వ్యక్తి, మా అబ్బాయి ఇక్కడి నుంచి ఉన్నాడు. అలాగనే మొన్ననే ఒక అబ్బాయి మొన్ననే నాకు ఫోన్ చేసి, అన్న నువ్వు ఆ రోజు నాకు సహకారం చేయించినందుకు వల్ల ఈరోజు నేను ఫిజియోథెరపీలో ఒక డాక్టర్ అయినానని ఆ రోజు నన్ను గుర్తు చేసి మరీ నాకు చెప్పాడు. ఆ రోజు ఇలాంటి ప్రోగ్రామ్ ఉన్నాయి. ఒక వ్యక్తి, అన్న నేను ఒలింపిక్స్కి వెళ్తున్నా, నాకు నువ్వు సహాయం చేస్తే బాగుంటుందని. ఈ రోజు వరకు నేను 15,000 షూస్ వేసుకోలేదు. నేను ఆ అబ్బాయికి నేను 15,000 షూ ఇప్పించి ఆయనకు ఎన్నో కార్యక్రమాలు చేశాను. అలాంటి ఎన్నో వ్యక్తులు ఉన్నారు. నాకు ఏమైనా ఏదైనా సహకారం కావాలంటే నేను ఉన్నా, ముందు మీరు రావాలి. నేను ఫోన్ చేసి, నేను నా కాంటాక్ట్ నెంబర్ అందరి దగ్గర ఉంది కాబట్టి ఏమున్నా నేను మీకు సాయం, నా అందుబాటులో ఏ సాయం అవుతే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఇవాళ ఈరోజు 9th ఆగస్ట్ ఇవాళ సాపంచెరు తాండాలో లియోనైన్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఒక క్యాంప్కి రావడం జరిగింది. సార్ సుభాష్ నాయక్ సార్ నన్ను కొంచెము ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరికీ మెన్స్ట్రల్ హైజీన్ గురించి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి, సో దట్ వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయడానికి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఐ హ్యావ్ కమ్ హియర్. సో నాకు తెలిసిన కొన్ని విషయాలు వాళ్ళకి షేర్ చేస్తే మెన్స్ట్రల్ హైజీన్ గురించి, సో వాళ్ళకి హెల్ప్ ఎలా జరుగుతుంది, అసలు వాళ్ళకి ఎలా యూస్ చేయాలి, శానిటరీ ప్యాడ్స్ అనేవి ఎలా యూస్ చేయాలి, ఎలా డిస్పోజ్ చేయాలి, ఎన్ని అవర్స్కి ఒకసారి దాన్ని మళ్ళీ చేంజ్ చేస్తూ ఉండాలి, ఇవన్నీ విషయాలు అయితే వాళ్ళకి తెలియజేయడం జరిగింది. సో దట్ మనం ఇలాంటివన్నీ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఫ్యూచర్లో ఎలా తగ్గించవచ్చు, ఇట్లాంటి వాటి గురించి చిన్నగా వాళ్ళకి కొంచెం అవగాహన అనేది తెలియజేయడం అయింది. సో వాళ్ళకి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఎప్పుడు గైనకాలజిస్ట్ని అప్రోచ్ చేయొచ్చు, ఇంకా వేరే డాక్టర్ని కూడా ఎప్పుడు కన్సల్ట్ చేయొచ్చు అనే విషయాలు వాళ్ళకి నాకు తెలిసినంత సహాయం నేను చేయాల్సి వచ్చింది. ఇదంతా ఆర్గనైజ్ చేసిన సుభాష్ నాయక్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. సో దట్ ఇదంతా కూడా ఒక ఉమెన్ హెల్త్ అండ్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ అది ఉమెన్ అనేది బాగుంటేనే ఒక ఫ్యామిలీ బాగుంటుంది, అండ్ సో దట్ సొసైటీ కూడా బాగుంటుంది. కాబట్టి ఒక బిగ్ ఇనిషియేటివ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఐఎమ్ వెరీ ప్రివిలేజ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్.
అండ్ థ్యాంక్ యూ ఆల్ మీడియా మెంబర్స్ ఆల్సో. సో దట్ మీరు ఉంటేనే ఇదంతా కూడా సోషల్ నెట్వర్క్ ద్వారానే మొత్తం అంతా అవేర్నెస్ అనేది చాలా పెరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఇప్పుడు ఈ శానిటరీ ప్యాడ్స్ గురించి తెలుసుకున్నాం కాబట్టి మోస్ట్లీ చాలా మటుకు అందరూ కూడా వీలైనంత వరకు ఎవరైతే మెచ్యూర్ పెద్ద మనిషి అయిన అమ్మాయి నుంచి కూడా అందరూ కూడా శానిటరీ ప్యాడ్స్ అనేవి యూజ్ చేయడం ద్వారా ఏమవుతుంది, రావాల్సిన ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. మాక్సిమం కూడా తగ్గించవచ్చు మనం ఇవి యూజ్ చేయడం వల్ల. మనం రీయూజ్ అనేది చెయ్యం, మళ్ళీ మళ్ళీ యూజ్ చెయ్యం కాబట్టి ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గించవచ్చు. సో ప్యాడ్స్ యూజ్ చేయడం బెటర్. క్లాత్స్ ఇళ్లలో యూజ్ చేసుకునే క్లాత్స్ అట్లాంటివన్నీ యూజ్ చేయకుండా ప్యాడ్స్ యూజ్ చేయడము బెటర్. అండ్ ఇది తెలుసుకున్నందుకు ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత ఐ ఫీల్ దట్ మోస్ట్ ప్రాబబ్లీ చాలా మటుకు ఇంప్రూవ్ అవుతారని నేను అనుకుంటున్నాను. దెర్ విల్ బి మోర్ చేంజెస్ సో దట్ దెర్ విల్ బి ఎ షిఫ్ట్ ఫ్రమ్ నార్మల్ యూసేజ్ ఆఫ్ దిస్ ప్యాడ్స్ నుంచి ఈ శానిటరీ నాప్కిన్స్ అనేవి యూసేజ్ కొంచెం పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. సో యూరినరీ ఇన్ఫెక్షన్స్ తగ్గించవచ్చు, గర్భాశయ ఇన్ఫెక్షన్స్ తగ్గించవచ్చు, గర్భాశయ క్యాన్సర్ ని కూడా తగ్గించడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ప్రివెంట్ చేయడం ఇంత కొంచెం సింపుల్ వేస్ ఉన్నప్పుడు మనం ఇవి యూజ్ చేసుకోవడం చాలా బెటర్. అడ్మిషన్ చేయాలంటేనే 1000 నుంచి 2000 రూపాయలు ఖర్చు వస్తుంది అడ్మిషన్కే. కాబట్టి మా గిరిజన సోదరులకు మా ఇక్కడ ఉన్న చిన్న పైలట్ ప్రాజెక్ట్ గా నేను ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే మీరు ఇప్పటి నుంచే ఇప్పుడైనా పాతకాలం మెథడ్లని మీరు వదిలేసి మీరు ఈ కొత్త మెథడ్ శానిటరీ ప్యాడ్స్ నాప్కిన్స్ మీరు వాడితే మేడం గారు చెప్పినట్టు మీకు మంచిది, మీ ఆరోగ్యానికి మంచిది, మీ ఫ్యామిలీకి మంచిది. మీ చిన్నపిల్లలు పెద్దగా అయిన తర్వాత మీరు ఎప్పుడు పెళ్లి చేస్తారో ఆ పిల్లలకు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి చెప్పడానికి చాలా అవకాశం ఉంటుంది. మీరు ఒక్క సొంత ఇంట్లో మీరు మంచిగా ట్రైనింగ్ ఉంటే మీరు పోయి ఇంకా నలుగురికి పోయి మీరు చెప్తారు, మీరు ఇలా కాదమ్మా ఇలా వాడాలి, ఇది వాడితే మన హెల్త్ కి మంచిదని మీరే చెప్తారు. కాబట్టి ఈ సందర్భంగా గిరిజన ట్రైబల్ వరల్డ్ డే నాడు ఈ సందర్భాన్ని హెల్త్ క్యాంప్ నేను పెట్టుకుంటూ ఈ సందర్భంగా అందరి ముందు ఈ రోజు నేను అనౌన్స్మెంట్ చేస్తున్నా. మా తాండవాసులకు ఇక్కడ పక్కన చుట్టుముట్టున్న తాండలోకి నేను ఏం చేస్తున్నానంటే నా లియో9 ఫౌండేషన్ తరఫు నుంచి ప్రతి ఒక్కరికి ఒక ఇంట్లో 3 మహిళలు ఉంటే, చిన్నవారు 12 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు 3 మహిళలు ఉంటే, పాప నుంచి మహిళలు పెద్దోళ్ళు ఉన్న 50 సంవత్సరాల వరకు ఉన్న ముగ్గురికి ఆశా వర్కర్ మా ప్రతి మండలానికి మా ప్రతి విలేజ్ లో ఆశా వర్కర్లు ఉంటారు. కాబట్టి ఆశా వర్కర్లతో మా లియో9 ఫౌండేషన్ టైఅప్ అయి ప్రతి ఇంటికి ప్రతి నెల ఫస్ట్ నాడు శానిటరీ నాప్కిన్స్ ఫ్రీగా 1 సంవత్సరం వరకు వాళ్ళకు నేను ఫ్రీగా లియో9 ఫౌండేషన్ నుంచి ఇవ్వబోతున్నా. ఎందుకంటే వాళ్ళు ఈ శానిటరీ నాప్కిన్ కి రావాలి, ఆ నాప్కిన్ వాడితే వాళ్ళ హైజీన్ ఉంటారు. కాబట్టి వాళ్ళకి అలవాటు కావడానికి నేను నా కృషి నేను ఎంత సాయం అవుతుందో నాతో ప్రతి ఇంటికి ప్రతి నెల ఫస్ట్ నాడు వాళ్ళ ఇంటికి ఎంతమంది ఉంటే వాళ్ళ అంతమందికి ప్రతి నెల 1 సంవత్సరం ఈ రోజు నుంచి వచ్చే ఆగస్ట్ 9, 2027 వరకు అప్పటి వరకు నెలకి ఎన్ని ప్యాకెట్లు అయినా సరే ప్రతి ఒక్క మహిళ ఇంటికి వెళ్తుంది. మాలో ఉన్న గిరిజన మహిళలకు ఒక మార్పు రావాలని నేను కోరుకుంటూ ఈ మంచి రోజున మంచి కార్యక్రమం నేను తీసుకున్నందుకు మీరు ఇచ్చిన అందరి సపోర్ట్ వల్ల ఈ కార్యక్రమం సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నా. జై గిరిజన.